ఓకే. ఫైన్. సో, మనం డిస్క్ స్పేస్ గురించి మాట్లాడాము. సో, అది సి డ్రైవ్, డి డ్రైవ్ ఎన్ని డ్రైవ్స్ ఉంటాయని కనిపిస్తూ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో ఒకటే డ్రైవ్ ఉంది. సో, ఒక డ్రైవ్ సంబంధించింది కనిపిస్తుంది. సో, ఎస్పెషల్లీ సి డ్రైవ్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఫైల్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకేనా. వేరే డ్రైవ్స్ కూడా ఏమన్నా ఉన్నప్పుడు అందులో ఏ డేటా ఉన్నా సరే మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, స్పేస్ ఓకే. ఫ్రీ స్పేస్ అనేది చాలా తక్కువగున్నప్పుడు స్పేస్ ఇంక్రీజ్ చేయడమా? లేదంటే అన్‌వాంటెడ్ డేటా ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేయడమా? వేరే డ్రైవ్‌కి మూవ్ చేయడమా? లేదంటే దాన్ని మనం చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. లేదు అంటే ఇప్పుడు సీపీయూ, ర్యామ్ లేదా ఈ డిస్క్ మేనేజ్‌మెంట్ సంబంధించింది. ఈ మూడిట్లో ఏది ఇష్యూ ఉన్నా సరే సీపీయూ ఎక్కువ స్పైక్ అయినా, ర్యామ్ ఎక్కువ స్పైక్ అయినా కంటిన్యూయస్‌గా అలాగే ఫ్రీ స్పేస్ చాలా తక్కువున్న మూడిటికి ఒకటే ఇష్యూ ఏమొస్తదంటే సర్వర్ ఫ్రీజ్‌లోకెళ్ళిపోతుంది. ఓకేనా. అంటే సర్వర్ క్రాష్ అవ్వడానికి గూడా ఆస్కారం ఉంది. ఫ్రీజ్ అంటే ఇట్స్ లైక్ కోమా. ఒకసారి సర్వర్ అనేది మనకి పింగ్ అవుతది. అంటే లైక్ హ్యూమన్ బాడీ మన కోమాలోకి వెళ్ళిపోతే జస్ట్ శ్వాసొస్తుంది. ఒక బ్రీత్ చేయగలడు గానీ లిటిల్‌గా అతను ఏం చేస్తున్నాడో తెలీదన్నట్టు. ఓకే. క్రాష్ అయిపోతే అది వేరు. మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ చేస్తాం వేరు. ఓకే. క్రాష్ అవ్వకుండా ఫ్రీజ్‌లోకెళ్ళిపోతాం అంటే కోమాలోకెళ్ళిపోయినట్టు. మనం లాగిన్ అవ్వలేము. ఏ యాక్టివిటీ పెర్ఫార్మ్ చేయలేము. ఉన్నది ఉన్నట్టు జస్ట్ అలా బాడీ ఉంది గదా! మెయింటైన్ చేసుకున్నట్టు ఎలా వీలైతే అలా వాడుకుందాం. ఫ్రీజ్‌లోకెళ్ళిపోతే చాలా ప్రాబ్లమ్. సర్వీసెస్ స్టార్ట్ చేయలేము, స్టాప్ చేయలేము, రీస్టార్ట్ చేయలేము. లేదంటే ఒక్కోసారి లాగిన్ కూడా మనకి యాక్సెస్ అవ్వదు. బట్ ఏదో వర్క్ అవుతుంది కాబట్టి ఎలా ఉందో అలా వర్క్ అవుద్దంతే. ప్రాబ్లమ్ వస్తుంది. సో, అందుకనే ఈ మూడిట్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి. ఈ మూడిట్లో ఏదొచ్చినా సరే సర్వర్‌కి ప్రాబ్లమ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ సర్వర్‌ని ఏదైనా సరే విండోస్ సర్వర్‌ని ఫ్రీక్వెంట్‌గా రీబూట్ చేస్తా ఉండాలి. ఫ్రీక్వెంట్ ఇన్ ద సెన్స్ అట్‌లీస్ట్ 1 మంత్‌కో, 2 మంత్స్‌కో ఓకే. ఫ్రీక్వెంట్‌గా సర్వర్ రీబూట్ చేస్తా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ రీబూట్ చేయకపోతే ఏమవుద్దంటే అగైన్ సేమ్ ఇందాక చెప్పిన ఇష్యూనే క్రాష్ అవ్వడము, లేదంటే ఫ్రీ స్టేట్‌లోకెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ టాస్క్ మేనేజర్‌లో మీకోటి చూపిస్తాను ఇక్కడ పెర్ఫార్మన్స్‌లో. ఈ సర్వర్ అనేది ఇక్కడ 39 మినిట్స్ అవుతుంది. ఇక్కడ 40 ఇది వచ్చేసి డేస్ ఓకేనా. అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో, ఇక్కడ డేస్ ఒక్కోసారి కొన్ని సర్వర్స్ రియల్ టైమ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే 100 డేస్, 200 డేస్, 300 డేస్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ చూడండి ఇందాక 100 స్పైక్ అయింది సీపీయూ. ఓకే. సో, అలా ఎక్కువ రోజుల నుంచి సర్వర్ రీబూట్ చేయకపోతే అదేమంటే లిటరల్‌గా మనకు గనుక నిద్ర లేకపోతే మనం అలసిపోతాము. ఎక్కడ పడిపోతామో తెలీదన్నట్టు. సో, ఇక్కడ కూడా కంటిన్యూయస్‌గా వర్క్ చేయడం వల్ల సర్వర్‌కి ప్రాబ్లమ్ ఉంటుంది. సో, అందుకనే ఫ్రీక్వెంట్‌గా రీబూట్ చేస్తే ఇట్స్ లైక్ ఎ స్లీప్ అన్నమాట దానికి. ఓకే. ఒక న్యాప్ అవుతుంది. సో, ఈజీ అవుతుంది. సో, ఎక్కువగా ఎవ్రీ 1 లేదా 1 మంత్‌కి పాసిబుల్ కాదు. మోర్ థాన్ 2 మంత్స్‌కి ఒకసారైనా అట్‌లీస్ట్ ప్రతి విండోస్ సర్వర్‌ని ఎస్పెషల్లీ రీబూట్ చేయడం మంచిదే. ఓకేనా? క్లియర్? ఆల్ గుడ్? ఆ! ఎస్ ఓకే. అన్న. గుడ్. యాహ్! ఓకే. ఫైన్. సో, యాక్చువల్‌గా ఇక్కడ మనం సర్వీసెస్ చెక్ చేసాం. ఓకే. అండ్ సీపీయూ, ర్యామ్, డిస్క్ స్పేస్ ప్యాచెస్. ఇప్పుడు లాగ్స్ చెక్ చేద్దాం. ఉన్న సర్వర్‌లో లాగ్స్ చెక్ చేయడానికి ఈవెంట్ ఇది ప్రొడక్ట్ గురించి నేనేం మాట్లాడలేదు. ఏ అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయింది, ఆ అప్లికేషన్‌కి సంబంధించిన లాగ్స్ మాట్లాడట్లేదు. జస్ట్ ఓకే. ఓన్లీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ జనరల్ లాగ్స్ ఇవన్నీ ఎక్కడుంటాయి దాని గురించి మాట్లాడుతున్నాం. నిజంగా ఈ సైబరాకి సంబంధించిన ప్రొడక్ట్ ఇన్‌స్టాల్ అయింది. దీని లాగ్స్ వేరే ఉంటాయి. ఓకేనా? సో, ఇది అప్లికేషన్ బట్టి మారిపోతా ఉంటాయి. ఓకే. నేను సైబరాక్ ఇన్‌స్టాల్ చేశాను. దీని లాగ్స్ ఎక్కడుంటాయో నాకు తెలుసు. ఇదే సర్వర్‌లో డేటాబేస్ ఇన్‌స్టాల్ చేస్తే డేటాబేస్ లాగ్స్ ఎక్కడుంటాయి అనేది డేటాబేస్ టీమ్ వాళ్ళకి, ఆ ఫైల్ నేమ్ ఎలా ఉంటది ఏంటి అనేది ఆ టీమ్ వాళ్ళకే తెలుస్తది. సో, ఇక్కడ మనం జనరల్‌గా చెకింగ్ చేయడానికి వచ్చిన లాగ్స్ సంబంధించి ఆ జనరల్ లాగ్స్ ఎక్కడుంటాయో చెక్ చేద్దాం. ఈవెంట్ వ్యూవర్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే. దీని షార్ట్‌కట్ ఈవెంట్ వీడబ్ల్యూఆర్ ఓకే. ఇచ్చేసి జస్ట్ .ms ఇస్తే సరిపోతుంది. ఓకే. ఫైన్. సో, ఇక్కడ లాగ్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. జస్ట్ విండోస్ లాగ్స్‌కెళ్ళండి. ఓకే. ఇక్కడ అప్లికేషన్ లాగ్స్ అని సెక్యూరిటీ, సెటప్, సిస్టమ్ ఫార్వర్డ్ ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇందులో కావాల్సింది ఫస్ట్ సిస్టమ్ కావాలి, సెక్యూరిటీ కావాలి, అప్లికేషన్ కావాలి. సో, ఫస్ట్ సిస్టమ్ తీసుకుందాం. ఓకేనా? సిస్టమ్ చూస్తే ఇక్కడ మీకు చాలా తక్కువ కనిపిస్తుంది ఇన్ఫో. దీని కింద కొంచెం డ్రాగ్ చేయొచ్చు. యాహ్! ఫైన్. ఇక్కడ చూడండి. మీకు ఏ లాగ్స్ అయినా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ ఉంటాయి. ఇక్కడ సిస్టమ్‌లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్. ఏంటి ఆ 3 డిఫరెంట్ అంటే ఒకటి ఇన్ఫర్మేషన్ ఐ అనే దాంతో ఉంది. అలాగే కొంచెం కిందకొస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ వార్నింగ్ ఉంది యెల్లోలో, రెడ్ ఉంది ఎర్రర్‌లో. సో, ప్రతిది ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్.
ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ ఏం జరుగుతుంది అనేది, ఒక సర్వీస్ స్టార్ట్ అయింది, స్టాప్ అయింది, లేదంటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్. వార్నింగ్ అంటే బీ కేర్ఫుల్, రెడీగా ఉండండి, ఏదో ఎక్స్‌ప్లోజ్ అవ్వడానికి రెడీగా ఉంది, బీ కేర్ఫుల్ అని. ఎర్రర్ అంటే ఆల్రెడీ ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ ఏంటనేది దాని గురించి ఇన్ఫర్మేషన్. అసలు ఈవెంట్‌లో ఏముంటది అంటే, ఈ పర్టిక్యులర్ లెట్స్ సే ఏదో ఒకటి జస్ట్ రాండమ్‌గా ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఉన్నదాన్ని డబుల్ క్లిక్ చేశాను. సో, ఇక్కడొచ్చింది. ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్. ఈ పర్టిక్యులర్ మెషిన్‌లో సో అండ్ సో టైమ్‌లో ఈ సర్వీస్ రన్నింగ్‌లోకొచ్చింది. చూడండి, ఇది సర్వర్ నేమ్, ఇది టైము. ఓకే. ఆ సర్వీస్ నేమ్. ఓకే. దేనికి సంబంధించిన లాగ్ ఇది? సిస్టమ్‌కి సంబంధించిన లాగ్. ఇది ఇన్ఫర్మేషనా? వార్నింగ్ ఎర్రరా? ఇన్ఫర్మేషన్. దానికి సంబంధించింది. ఏంటి? జస్ట్ ఈ సర్వీస్ ఎంటర్డ్ ఇంటూ ద రన్నింగ్ స్టేట్. అదొక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే. అలాగే ప్రతి దానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని మీరు కిందకెళ్ళాలంటే వేరే లాగ్‌కెళ్ళాలంటే, లేదంటే టాప్ లాగ్, పై లాగ్‌కెళ్ళాలంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. లేదంటే నేను ఇక్కడ ఎర్రర్ చెక్ చేయాలి. ఎర్రర్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ వేరేది వచ్చింది. అప్లికేషన్ ఓకే. స్పెసిఫిక్ పర్మిషన్ సెట్టింగ్ నాట్ ఓకే. మీకు ఇది అర్థం కాలేదనుకోండి. లిటరల్లీ నాకు కూడా కొన్ని అర్థం కావు. ఓకే. ఇది అంటిల్ అన్లెస్ విండోస్ టీమ్‌కి మాత్రమే కొన్ని అర్థం అవుతాయి. కొన్ని వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరైనా చేసే పని ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ఈవెంట్ ఐడీని తీసుకెళ్ళి గూగుల్‌లో ఏస్తే, విండోస్ ఈవెంట్ ఐడీ 10016 అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే, దీని ఎందుకు వచ్చింది ఇష్యూ? ఏమై ఉంటది దీన్ని? ఓకే. దేనివల్ల ఈ ఇష్యూ అరైజ్ అయింది? ఓకే. దాన్ని ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలనేది ఉంటుంది. ఓకేనా? క్లియర్ గైస్? సో, అసలు ఈ సిస్టమ్‌కి సంబంధించిన ఈవెంట్ ఇక్కడ ఈ ఫోల్డర్‌లో దేనికి సంబంధించిన ఈవెంట్స్ ఉన్నాయంటే, ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించి ఉంటాయి. ఈ సర్వర్‌లో ఏ అప్లికేషన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వార్నింగ్స్, ఎర్రర్స్ అన్నీ కలిపి ఉంటాయి ఇక్కడ సిస్టమ్‌లో. ఓకేనా? హార్డ్‌వేర్ రిలేటెడ్, ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్, అలాగే అప్లికేషన్ రిలేటెడ్ ఆల్ టుగెదర్ కలిపి సిస్టమ్ ఫోల్డర్‌లో ఈ లాగ్స్ అన్నీ కూడాను. గైస్ యామ్ ఐ క్లియర్? ఓకే. ఓకే. ఓకేనా? సో, ఇక్కడ మీకు అన్నీ తెలుసు. మీకు ప్రతిసారి ఇక్కడికొస్తామంటే ప్రతిసారి రాము. బట్ ఇది యాక్చువల్‌గా మనది కాదు డ్యూటీ. విండోస్ టీమ్ వాళ్ళు. ఇక్కడ ఎక్కువగా ఈ సర్వర్స్, ఈ లాగ్స్ చెక్ చేసేది ఎవరంటే వింటల్ టీమ్ వాళ్ళు. మన సర్వర్‌కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం చెక్ చేస్తాం. మనకు అర్థం కానప్పుడు విండోస్ టీమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. బాస్, ఈ సర్వర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. నాకు సో అండ్ సో ఎర్రర్ వచ్చింది. ఎందుకొచ్చింది? ఏంటి? అనేది చెక్ చేసి నాకు ఇష్యూ రిజాల్వ్ చేసి పెట్టండి అని వాళ్ళ మీద ఏస్తాం. అంటే జనరల్‌గా మనం చెక్ చేస్తాం. మనది ఇష్యూ అయితే మనం టేక్ కేర్ చేస్తాం. మనది కానప్పుడు ఓకే. మనది కాదు అని క్లియర్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తాం. ఇది ఎందుకొచ్చింది ఇష్యూ? ఈ సర్వర్ ఒకవేళ ఇన్ కేస్ ఎవరో రీబూట్ చేశారు. ఎవరు చేశారు? ఇది మనకు తెలుస్తది. అది ఈజీ ఇక్కడ ఐడెంటిఫై చేయడం. అది మాన్యుయల్‌గా ఎవరన్నా రీబూట్ చేసారా? లేదా ఆటోమేటిక్‌గా రీబూట్ అయిందనేది కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. దాని త్రూ సెట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఫిల్టర్ ఉంది. లాగ్ ఫిల్టర్. ఇది మీరు ఎలా అన్నా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈవెంట్ ఐడీతోనా, ఇక్కడ యూజర్‌తోనా, కంప్యూటర్ మీ ఇష్టం. ఇది ఓన్లీ క్రిటికల్ సెట్ చేస్తున్నారా? ఓన్లీ వార్నింగా? ఓన్లీ ఎర్రర్సా? ఓన్లీ ఇన్ఫర్మేషనా? మీ ఇష్టం. సో, ఇక్కడ నేను ఒక ఐడీ ఇస్తాను 7014 అని చెప్పేసి. 7014 ఓకే. ఓకే ఇస్తున్నాను. 7014 అంటే ఈ మెషిన్‌ని మాన్యుయల్‌గా ఎవరైనా రీబూట్ చేశారనేది. ఎవరు చేయలేదు. సో, ఆటోమేటిక్‌గా ఏమన్నా అయిందా? అది ఒకసారి చూద్దాం. దానికి సంబంధించిన ఐడీ 6008 అంటే అది కూడా ఏం లేదు. ఓకేనా? సో, ఇలాగ మీకు తెలిసిన ఇంకా ఈవెంట్ ఐడీస్ కానీ ఇంకేదైనా సెట్ చేయాలంటే అలా సెట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఏదైనా. సో, క్లియర్ ఫిల్టర్ ఇక్కడ చూడండి, క్లియర్ లాగ్, క్లియర్ ఫిల్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లియర్ లాగ్ అంటే ఇందులో ఉన్న లాగ్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. క్లియర్ ఫిల్టర్ అంటే జస్ట్ నేను ఇప్పుడు ఇచ్చిన ఫిల్టర్ ఐడీ ఉంది కదా! అది మాత్రమే డిలీట్ అవుతది. సో, బీ కేర్‌ఫుల్. ఓకేనా? సో, ఇక్కడ మీకు సంబంధించిన ఏదైనా సరే మీరు డే వైస్‌గా చెక్ చేస్తారా? అంటే డేట్ టు డేట్, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకనేసి, లేదా ఈవెంట్ ఐడీతో చెక్ చేస్తారా? సోర్స్ వైస్‌గా చెక్ చేస్తారా? ఓన్లీ ఇన్ఫర్మేషనా? ఓన్లీ వార్నింగ్స్, ఎర్రర్సా? దట్స్ అప్ టు యూ. ఓకేనా? క్లియర్? ఈ సిస్టమ్ లాగ్స్ ఏముంటది? ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా ఉందా? ప్రతి దానికి ఒక ఈవెంట్ ఐడీ ఉంటదండి. ఈవెంట్ ఐడీ లేకుండా ఏ లాగు ఉండదు. ఓకేనా? గైస్ అర్థమవుతుందా? యెస్ అన్న. ఎనీ క్వెషన్స్? నెహ్రూ, రామ్, వ ఓకే అన్న. ఓకే. సో, నేను నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సెక్యూరిటీ లాగ్స్‌కెళ్తున్నాను. ఓకే. సెక్యూరిటీ లాగ్స్‌కెళ్తున్నాను. ఈ సెక్యూరిటీ లాగ్స్‌లో ఏముంటుందో చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీ లాగ్స్‌లో ఓన్లీ ఆడిట్. ఇప్పుడు లెట్స్ సే మన అపార్ట్మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు ఎవరొస్తున్నారు? ఎవరు పోతున్నారు? మెయిడ్స్ ఎవరొస్తున్నారు? ఎవరు పోతున్నారు? సో, ఎవరు ఒక విజిటర్స్ వచ్చారా? ఇవన్నీ గూడా. ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ పీపుల్ ఎవరైనా వస్తే గనుక వాళ్ళని బయటికి గెంటేస్తారు. సో, అలాగే ఇక్కడ రైట్ పీపుల్ లాగిన్ అయినప్పుడు, లాగౌట్ అయినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు లాగిన్ అయ్యారు? ఎప్పుడు లాగౌట్ అయ్యారు?
అలాగే ఆడిట్ ఫెయిల్యూర్ అంటే ఎవరైనా ఒక రాంగ్ పీపుల్ వచ్చినప్పుడు గేట్ దగ్గర ఆపేసి వాళ్ళని వెనక పంపించడం, అంటే వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అయినప్పుడు అది ఆడిట్ ఫెయిల్యూర్ గా ఉంటుంది. అంటే రైట్ పర్సన్ కూడా అతను ఐడెంటిటీస్ ప్రాపర్ గా చూపించకపోతే అది ఆడిట్ ఫెయిల్యూర్ కింద వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే లాగిన్, లాగౌట్, సో ఎవరైతే రాంగ్ పీపుల్ ఆడిట్ ఫెయిల్యూర్ ఉన్నారో ఆడిట్ సక్సెస్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓన్లీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆడిట్ సంబంధించిన మాత్రమే ఉంటాయి ఆడిట్ లో, సెక్యూరిటీ లాగ్స్ లో. ఓకేనా, క్లియర్? గైస్ ఓకేనా? ఓకే అన్న. యా ఓకే. నెక్స్ట్ Yeah. అప్లికేషన్ లాగ్కి వెళ్దాం. అప్లికేషన్ లాగ్స్ అంటే ఇది ఓన్లీ ఈ సర్వర్ లో ఏదైతే అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయినా, ఇందాక నేను స్టార్టింగ్ లో చూపించాను. సైబ్రాక్ సంబంధించిన అప్లికేషన్స్, కొన్ని స్కైటాప్ సంబంధించినవి, VMware టూల్స్ అని, మైక్రోసాఫ్ట్ C++ అని చెప్పేసి ఇలా కొన్ని ఇన్స్టాల్ అయినాయి. ఆ అప్లికేషన్ సంబంధించిన లాగ్స్, ఇన్ఫర్మేషన్, వార్నింగ్స్, ఎర్రర్స్ మళ్ళీ కామన్, క్వైట్ కామన్ ఇవి. ఓకేనా? ఇక్కడ ఏదన్నా ఎర్రర్ నుండి అంటిల్ అన్లెస్ మనకి ఏదన్నా ఎఫెక్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. మన అప్లికేషన్ మనం లెట్స్ సే ఈ సర్వర్ లో సైబ్రాక్ ఇన్స్టాల్ అయింది. ఈ ఎర్రర్ సైబ్రాక్ ఇంపాక్ట్ అవుతుందా అనేది లేదనేది మనం చూసుకోవాలి. నిజంగా ఇంపాక్ట్ అయితే కనుక దీని గురించి కేర్ తీసుకోవాలి. ఇంపాక్ట్ అవ్వట్లేదు, మనకు సంబంధం లేదండి అంటే వదిలేసేయండి. ఓకేనా? ఇది జనరల్ గా ఎప్పుడు వస్తాము ఇక్కడికి ఈవెంట్స్ అంటే ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత ఎప్పుడు జరిగింది, దేనికి జరిగింది అనేది చెక్ చేయడం కోసం మాత్రమే ఈ ఈవెంట్స్ లోకి వస్తాము. ఎనీ ఈవెంట్స్ ఫర్ దట్ మ్యాటర్. అది మీరు సిస్టమ్ ఈవెంట్స్ చెక్ చేస్తున్నారు, ఒక్కోసారి ఆల్మోస్ట్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సేమ్ అండి. ఓకే. ఈ సిస్టమ్ ఏంటంటే ఆల్ టుగెదర్ ఇక్కడ హార్డ్వేర్ రిలేటెడ్, ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్, అప్లికేషన్ రిలేటెడ్ అన్ని కలిపి ఉంటాయి. అప్లికేషన్ లో ఓన్లీ అప్లికేషన్ రిలేటెడ్ ఉంటాయి. ఓకేనా? ఏదైనా ఒక సర్వీస్ స్టాప్ చేశాను అనుకోండి, అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. సర్వీస్ స్టార్ట్ చేశాను, రీస్టార్ట్ చేశాను. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంటుంది. క్లియర్? లాగ్స్ అనేవి ఇప్పుడు జనరల్గా ఏదైనా క్రైమ్ సీన్ లోకి వెళ్ళిన తర్వాత, జరిగిన తర్వాత అసలు నిజంగా ఏం జరిగింది, ఎప్పుడు జరిగి ఉంటుంది అనేది ఎలా సస్పెక్ట్ చేస్తామో, ఇక్కడ ఇష్యూ జరిగిన దానికి సస్పెక్ట్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి మాత్రం వస్తాం ఇక్కడ. క్లియర్? అర్థమవుతుందా? ఇది ఒకదాని మీద జరిగిందా, ఇది ఇంకొక దాని మీద డిపెండ్. ఇప్పుడు నా సైబ్రాక్ ఆగిపోయిందండి, అది నా సైబ్రాక్ ప్రాబ్లమా, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాబ్లమా, హార్డ్వేర్ ప్రాబ్లమా, లేదంటే వేరే ఇంటర్నల్ గా ఇంకేదైనా అప్లికేషన్ ఎఫెక్ట్ చేస్తుందా నా అప్లికేషన్ ని అనేది ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ సిస్టమ్ లాగ్ అండ్ అప్లికేషన్ లాగ్ లోకి వస్తే తెలుస్తుంది. ఓకేనా? ఇది మీరు ఇన్‌డెప్త్ గా మీరు ఇక్కడ ఏమి చేయరు, ఏమి ఓకే, జస్ట్ ఇది మీకు ఒక ఐడియా కోసం మీకు తెలియాలి. లాగ్స్ అంటే ఎలా ఉంటాయి, అందులో టైప్స్ ఏంటి, అవి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఓకే, ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగ్స్ ఏముంటాయి, ఆ లాగ్స్ ని క్లియర్ చేయడం, ఫిల్టర్ చేయడం ఎలాగా, ఒకదానికి ఒకదాన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా, ఇది మీకు తెలియాలి అట్లీస్ట్. క్లియర్? అర్థమవుతుందండి? Yes, clear. Fine. ఓకే, ఫైన్. క్లియర్ సార్. సో ఇది జనరల్గా ఆల్మోస్ట్ లైక్ సర్వర్ లో ప్రతి చెక్ చేస్తాం అనుకోండి, మనకి బేసిక్ గా చెక్ చేయాల్సింది. సైబ్రాక్ సంబంధించింది కాదు. ఇప్పుడు వరకు మనం ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంది జనరల్ బేసిక్స్. అసలు సర్వర్స్ ఏంటి, క్లయింట్స్ ఏంటి, యూజర్స్ ఏంటి, లోకల్ సర్వర్ ఏంటి, డొమైన్ సర్వర్ ఏంటి, యాక్టివ్ డైరెక్టరీ ఏంటి, హై అవైలబిలిటీ లేదా రెసిడెన్సీ ఏంటి, అందులో ఉండే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏంటి. ఒక సర్వర్ లో లాగిన్ అయితే మనం ఏమేమి చెక్ చేస్తాం, అది ఏది అప్లికేషన్ వాళ్ళ, సైబ్రాక్ టీం వాళ్ళ, యాక్టివ్ డైరెక్టరీ టీం వాళ్ళ, అవుట్లుక్ టీం వాళ్ళ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, ఏవి ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకోవడం మాత్రమే వచ్చాం. సో మనకి మండే నుంచి జనరల్ టాపిక్ ఓవరాల్గా ఏం ఏం స్టార్ట్ అవుతుంది అంటే, అసలు సైబ్రాక్ అనేది ఎందుకు, మనం బేసిక్ డెమోలో మాట్లాడాము. సో డెమో విల్ నాట్ వర్క్ హియర్. ఓకే, సైబ్రాక్ దాని బేసిక్స్ మాట్లాడతాం, సైబ్రాక్ బేసిక్స్. సైబ్రాక్ బేసిక్స్, ఆ సైబ్రాక్ బేసిక్స్ మాట్లాడితే దానివల్ల యూజెస్ ఏంటి, సో దీని మెయిన్ అసలు దీని పర్పస్ ఎందుకు యూజ్ చేయాలి, సైబ్రాక్ రాకముందు, సైబ్రాక్ వచ్చిన తర్వాత ఉపయోగం ఏంటి, అసలు ఆర్గనైజేషన్ కి ఈ సైబ్రాక్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది. సో మెయిన్ థింగ్ ఇలా హెల్ప్ అవుతుంది, ఇలా చేయడానికి అసలు సైబ్రాక్ లో ఉండే కాంపొనెంట్స్ ఏంటి, ఆల్ టుగెదర్ ఎలా వర్క్ చేస్తుంది. సో సైబ్రాక్ జస్ట్ సైబ్రాక్ అంటారు, సైబ్రాక్ అంటే ఒక సర్వరు, ఒక చిన్న ఒక ప్రొడక్ట్, కరెక్టే. ఆ ప్రొడక్ట్ వర్క్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రన్నింగ్ విత్ వన్ పర్టికులర్ సర్వర్, దానికి మల్టిపుల్ కాంపోనెంట్స్ కలిపి వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఏంటి, సో అది ఒక్కొక్క కాంపోనెంట్ దేనికి హెల్ప్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది తెలియాలి మనకి. సో ఇవన్నీ కూడాను మండే. సో మండే నుంచి మనం సైబ్రాక్ లో గెట్ ఇన్ అవుతాం. సైబ్రాక్ లోకి గెట్ ఇన్ అయిన తర్వాత ఈ యూజెస్, దీని కాంపోనెంట్స్ గురించి బేసిక్ థింగ్స్ మాట్లాడుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ అంటే ఈ కొత్తగా ఒక ఆర్గనైజేషన్ వస్తే కనుక వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి సైబ్రాక్ యూజ్ చేయాలని ఉంది, యూజ్ చేస్తున్నారు అనుకోండి. మనల్ని రిక్రూట్ చేసుకుంటే మనం వాళ్ళకి ఎలా డిజైన్ చేసి పెట్టాలి,
ఎవరో మనం లెట్స్ సే మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయమని మన దగ్గరికి వస్తే మనం ఎలా అసలు వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎంత ఉంది, వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది, ఆ ల్యాండ్లో వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేయగలమా లేదా, లేదంటే అందులో చేయాల్సిన మోడిఫికేషన్స్ ఏంటి, ఓకే. సో దానికి ఐరన్ ఎంత కావాలి, శాండ్ ఎంత కావాలి, లేదంటే సిమెంట్ ఎంత కావాలి, ప్రతిదీ అంటే ఇలా సైబర్ కాంపోనెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి ఏ కాంపోనెంట్స్ ఎన్ని ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో డిస్కస్ చేసి దాన్ని ఇన్స్టలేషన్లో చేస్తాను. ఇన్స్టలేషన్ ఓకేనా. ఒక్కొక్క కాంపోనెంట్ ఇన్స్టలేషన్ చేయడం ఎలాగా, అసలు కాంపోనెంట్స్ ఏముంటాయి, దాన్ని ఒక్కొక్క దాన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ నెక్స్ట్ గోయింగ్ ఫర్వర్డ్ ప్రతి యాక్టివిటీకి మనం మాట్లాడేది ఒకటే ఉంటుందండి, యూజెస్. అసలు ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి, ఇన్స్టాల్ చేయడానికి మనకి ఏం కావాలి, ప్రీ రిక్విజిట్స్ ఏం కావాలి, దాని తర్వాత సింపుల్గా అన్ని రెడీగా ఉన్నాయి, ఇన్స్టాలేషన్ ఎలా చేస్తాం, ఇన్స్టాలేషన్ తర్వాత ఓకే మా ఈ సర్వర్లో వచ్చిన చేంజెస్ ఏంటి, పోస్ట్ ఇన్స్టాలేషన్, ఓకే. సో దాన్ని అబ్జర్వేషన్స్ అని పిలుస్తాం మనం. సో ఇవన్నీ కూడా మనం చేయాల్సిందే, ప్రతి కాంపోనెంట్కి. ఇది తెలియకుండా నేను చేస్తానంటే కోర్స్ ఇన్స్టలేషన్ జస్ట్ 1 or 2 minutes జాబ్ అండి. బట్ ఎందుకు చేస్తున్నామో, చేయడానికి ఏమేం కావాలో తెలియకుండా చేస్తే, తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ సర్వర్లో నిజంగా ఏం చేంజెస్ వచ్చాయో తెలియకపోతే మీరు ఎన్ని రోజులు కోర్స్ చేసినా ఉపయోగం లేదు. క్లియర్. సో ప్రతి ఈ ఫార్మాట్లోనే ప్రతి కాంపోనెంట్ కానీ మనం ఏ వర్క్ చేసినా, ఏ యాక్టివిటీ చేసినా ఎందుకు చేస్తున్నాం, ఈ మెయిన్ ప్రిన్సిపల్స్ మీద బేస్ చేసి మాత్రమే మనం మాట్లాడతాము. క్లియర్. అదవుతుందా? ఓకే అన్న. ఓకే. సో సైబ్రాక్ వచ్చేసి యాక్చువల్గా మండే నుంచి స్టార్ట్ అవుతుంది, సైబ్రాక్ బేసిక్స్ ఇవన్నీ, ఓకేనా. సో ఈ ఇన్స్టలేషన్కి వచ్చేసరికి ఒక 2 days or 3 days టైం పడుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. లైక్ మండే బేసిక్స్ మాట్లాడతాం, అండ్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ట్యూస్డే మాట్లాడతాం, అండ్ 15th సైబ్రాక్ కాంపోనెంట్స్ 1 after 1 ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది, ఓకే, ఇది మాట్లాడదాం. సో మోస్ట్ ప్రాబబ్లీ 15th or 16th నుంచి ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. డైరెక్ట్గా మీకు కావాలంటే లిటరల్గా చెప్తున్నానండి, 13th నుంచి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. లేదంటే అసలు ఈ బేసిక్స్ ఏమి ఇప్పుడు వరకు మనం 4 days వేస్ట్ చేసాం, డెమో తగిలి 5 days వేస్ట్ చేసాం. ఆ 5 days లేకుండా day 1 నుంచి కూడా మొన్నటి నుంచే మీకు స్టార్ట్ చేసి ఉండొచ్చు సైబరాక్. బట్ ఏమంటే సైబరాక్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని డౌట్స్ వస్తాయి, అది అక్కడ క్లారిఫై చేయాలంటే టాపిక్ డివియేట్ అయిపోతుంది, ఇది ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ 5 days కానీ నెక్స్ట్ రాబోయే 3-4 days కూడా దానికి మనం అందుకనే స్పెండ్ చేస్తాం, మళ్ళీ తర్వాత ఇష్యూస్ ఉండకూడదు అనేసి, ఓకేనా. సో మండే నుంచి యాక్చువల్ సైబరాక్ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. తర్వాత మీ క్లాస్ అయిపోయిన తర్వాత సేమ్ అదే మనం రికార్డెడ్ వీడియోస్ని మ్యాక్సిమం మళ్ళీ రిపీటెడ్గా వినడానికి అట్లీస్ట్ 2 times వినడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే అది అలవాటు అవ్వకపోతే మళ్ళీ మీకు ఇన్స్టలేషన్కి టైం ఉండదు. ఇన్స్టలేషన్ ఏంటంటే పాస్ చేసుకుంటూ చూడాలి, ఒక్కొక్క వీడియో చాలా ఎక్కడ నేను ఏం క్లిక్ చేస్తున్నాను ఏంటని చూడడానికి కొంచెం క్యూరియస్గా చూడాలి. సో అది 1.5 hour క్లాస్ అనుకోండి, ఇట్ మే టేక్ 2.5 hour and 3 hours ఆల్సో సమ్ టైమ్స్. సో బీ కేర్ఫుల్ అండి, ఓకేనా. ఎక్కువగా వీడియోస్ చూడడానికి కూడా వినడానికి కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు క్లాస్లో ఉంటున్నారో దట్స్ ఫైన్, అట్ ద సేమ్ టైం మళ్ళీ రిపీటెడ్ మోడ్లో రికార్డెడ్ వీడియోస్ని వినండి. ఏమైనా అర్థం కాకపోతే క్లాస్లో అడగండి, దాని తర్వాత కూడా అడగండి క్వశ్చన్స్ ఎనీ టైం, ఓకేనా. క్లియర్. ఓకే. యా, ఓకే. సో మండే నుంచి బేసిక్ స్టార్ట్ అవుతుంది, సైబరాక్ యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో గెట్ రెడీ ఫర్ ద సాటర్డే సండే క్లాస్ లేదండి. సో నెక్స్ట్ వీక్ నుంచి బై డిఫాల్ట్గా సాటర్డే సండే 2 weeks కంటిన్యూస్గా ఉంటాయి, ఎందుకంటే మనం ల్యాబ్ చేస్తున్నాం కాబట్టి అది చేస్తాం మనం, ఓకేనా. క్లియర్. ఓకే అన్న. ఎనీ క్వశ్చన్స్, ఎనీ కన్సర్న్స్, డౌట్స్, ఎనీబడి? ల్యాబ్ అంటే జస్ట్ 1 or 2 hours చేస్తామన్నా, లేకపోతే ఎలా అంటే సాటర్డే సండే వన్స్ ల్యాబ్ స్టార్ట్ అయిన తర్వాత? ఎవ్రీ డే చేస్తాం, ఎవ్రీ డే చేయాల్సిందే. ఒక్కసారి ఓకే లెట్స్ సే 16న మన క్లాస్ స్టార్ట్ అయింది అనుకో, అంటే ల్యాబ్ స్టార్ట్ అయితే ఆ రోజు నేను ప్రైమరీ వాల్ట్ అనేది ఒక కాంపోనెంట్ ఇన్స్టాల్ చేస్తాను. ఆ ప్రైమరీ వాల్ట్ మాత్రం 2 days టైం తీసుకుంటాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టలేషన్ ఏ కాంపోనెంట్ అయినా 2 minutes అండి. బట్ ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, పోస్ట్ ఇన్స్టలేషన్ ఇది ఎక్కువ టైం పడుతుంది మనకి. పోస్ట్ ఇన్స్టలేషన్, ప్రీ రిక్వెస్ట్, ఓకే, ఇది మనకి టైం ఎక్కువ. సో ఇది 16th చేసాం అనుకోండి, 17th ఇంకో వేరే కాంపోనెంట్, 18th వేరే కాంపోనెంట్, ఓకే, అలా ఒక్కొక్క కాంపోనెంట్ మిగిలిన ఎన్ని చేస్తాము. దాని తర్వాత కాంపోనెంట్స్ ఈజీనెస్ ఒక ఆల్మోస్ట్ లైక్ 5 to 6 కాంపోనెంట్స్ ఉంటే అది వెంటనే చేసేస్తాం, 5 to 6 days పడుతుంది. దాని తర్వాత అకౌంట్ ఆన్బోర్డింగ్ ఉంటుంది, దానికి ల్యాబే. ఇంటిగ్రేషన్స్ ఉంటే దానికి ల్యాబ్ ఉండాలి.
సో అందుకని 14 డేస్ మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి ల్యాబ్ ఎనేబుల్ అయిన తర్వాత. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ 14 డేస్ తర్వాత ల్యాబ్ ఏమవుతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. మనం మళ్ళీ రీఎనేబుల్ చేసుకోవడానికి కానీ, మనం చేసిన వర్క్ మళ్ళీ వెనక్కి రావడానికి కానీ ఉండదు. మీకైనా 1 ఛాన్స్, నాకైనా 1 ఛాన్స్. సో 1 ఛాన్స్ అనేది చాలా నీట్గా యూటిలైజ్ చేసుకుందాం అది ల్యాబ్ రిలేటెడ్. అది ప్రాక్టీస్ చేయకపోతే మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. ఓకేనా? ఓకే. ఫస్ట్ నువ్వు ఒకసారి ఇన్‌స్టాలేషన్ అవన్నీ చేస్తే తర్వాత మేము హ్యాండ్స్ ఆన్ యాహ్! నేను ఎలా యాక్చువల్లీ క్లాస్‌లో చేస్తాను. మీ క్లాస్‌లో చేసేలా ఓకే. రికార్డెడ్ వీడియోస్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీకు ఆ రోజు నుంచి సేమ్ మీకు అదే. ల్యాబ్ ఎనేబుల్ చేస్తే మీరు అదే ఇన్‌స్టాలేషన్ మీ ల్యాబ్‌లో చేసుకుంటారు. ఇండివిడ్యువల్‌గా మేము ఒక్కొక్కరికి ఒక ల్యాబ్ ఇస్తాను. సో ల్యాబ్‌లో చేసుకుంటాం. ఓకే. ఓకేనా? ఓకే అన్న ఫైన్. యాహ్! ఓకే. ఆల్ గుడ్? ఓకే అండి. ఓకే గైస్. యాహ్! దెన్ సీ యూ ఆన్ మండే దెన్. ఫైన్. ఓకే సార్. యాహ్! థాంక్ యూ అన్న. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యాహ్! బై. Thank you.